హలో! హాయ్ ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః. మా ఇంట్లో లలితా సహస్రనామ పారాయణం ఆరోసారి పెట్టుకున్నాను. ముందుగా పులిహోర, పానకం, క్షీరన్నం, ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి పీఠం పెట్టి అలంకరించాను. లలితా సహస్రనామం చదివితే బాగా వేడి చేస్తుంది. అందుకే పానకం కంపల్సరీగా అమ్మవారికి నివేదించి తరువాత లలితా సహస్రనామం చదివిన వారు ప్రసాదంగా దానిని స్వీకరిస్తారు. ముత్తైదువులను అమ్మవారి రూపంగా భావించి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి లలిత సహస్రనామ పారాయణం మొదలు పెడతాం. ఈ పూజ పూర్తి అవడానికి 2 గంటల సమయం పడుతుంది. పారాయణం పూర్తి అయ్యాక వారికి తాంబూలం ప్రసాదంగా ఇచ్చి తల్లి దీవెనలతో పాటు వాళ్ళ అందరి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల ఈ దశమి రోజుల్లో లలిత సహస్రనామ పారాయణం పూజ మా ఇంట్లో జరుపుకునే అవకాశం దక్కింది. ఈ పూజ చేసిన ప్రతి ఇంట ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారని అమ్మ కృప మన అందరి మీద ఉంటుంది.